ఈరోజు మా కాడ మస్తు మంచు పడ్డది. అండ్ ఫోర్కాస్ట్ వాళ్ళు చెప్పిన ప్రకారం అరౌండ్ 20 సెంటీమీటర్స్ టు 25 సెంటీమీటర్స్ మంచు పడ్డది అనమాట. బై ద వే, గవర్నమెంట్ ఎల్లో వార్నింగ్ ఇచ్చింది అండ్ గవర్నమెంట్ హెచ్చరించింది, బయటికి పోకుర్రా చచ్చిపోతారా అన్నది. కానీ మనము వినం కదా, మనకి జర తీట ఎక్కువ. సో అందుకే వర్క్ అయిపోయిన తర్వాత ఎట్లైనా బయటికి వెళ్ళాలని వింటర్ గేర్ వేసుకొని కార్ స్టార్ట్ చేసిన. కానీ ఇక్కడ ఇంకో క్రేజీ పాయింట్ ఏంటంటే, కారు స్టార్ట్ అయిన తర్వాత కారు ముందుకు వెళ్ళడానికి ఆగమైపోయింది, ఎందుకంటే అంత మంచు ఉంది కాబట్టి. అండ్ బై ద వే, నా కార్ సెడాన్. ఎస్పెషల్లీ వింటర్స్లో ఇట్లా క్రేజీ స్నో స్టామ్స్ వచ్చినప్పుడు సెడాన్ కార్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, సరిగ్గా టైర్స్ మార్చకపోతే ట్రాక్షన్ చక్కగా ఉండకుండా స్లిప్ అవుతుంటుంది. అండ్ స్లిప్ అవ్వడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ కాజ్ అవుతాయి. బట్ నేను నా కార్కి టైర్లు మార్పిచ్చేసిన. ఐ హ్యావ్ వింటర్ టైర్స్ కాదులే కానీ ఆల్ సీజన్ టైర్స్ ఉన్నాయి. సో ట్రాక్షన్ బాగానే ఉంది, విచ్ ఈస్ గుడ్. కాకపోతే విచ్ రిమైండ్స్ మీ ఆఫ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ డ్రైవింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్కిల్ ఇన్ కెనడా. వెరీ ఇంపార్టెంట్ స్కిల్. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఈ రోడ్డు మా ఇంటి నుంచి యూనివర్సిటీకి వెళ్ళే దారి. ఈడ మస్తు కార్లు స్లిప్ అయినాయి, అంతా ఆగమాగమైంది. బట్ నేను ఇందాక చెప్పినట్టుగా టైర్లు మార్పించిన కాబట్టి జర మంచిగా మెల్లగా వెళ్తూ ఉంటే సెట్ అయిపోయింది. బట్ రియలీ డ్రైవింగ్ ఈజ్ ఎ క్రేజీ స్కిల్ ఇన్ కెనడా.